అందరికీ వెల్కమ్ టు డే 18 ఆఫ్ 25 డేస్ హార్ట్ ఛాలెంజ్. సో ఈరోజు వర్కౌట్స్ ఫుల్ బాడీ వర్కౌట్స్ విత్ డంబుల్స్తో చేస్తున్నాను అనమాట. సో దీంట్లో లోవర్ బాడీ అప్పర్ బాడీ యాప్స్ అన్ని వర్కౌట్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి. సో ఫస్ట్ డ్రాప్ స్క్వాట్స్ 2 డంబల్స్ తీసుకున్నా. ఇక్కడ నేను ఈచ్ 2 kgs డంబల్. సో 2 డంబల్స్ తీసుకొని డంబల్స్ హ్యాండ్లో పట్టుకొని స్క్వాట్ పొజిషన్లో ఉండి డ్రాప్ చేయడం, మళ్ళీ స్క్వాట్ పొజిషన్కి వచ్చి మళ్ళీ పికప్ చేసుకోవడం. సో డ్రాప్ స్క్వాట్స్ అనమాట. స్క్వాట్స్ చేస్తూ హోల్డ్ చేయాలి, మళ్ళీ డ్రాప్ చేయాలి. సో ఇది ప్రతి ఎక్సర్సైజ్ 45 seconds. నెక్స్ట్ సెకండ్ వన్ డెడ్ లిఫ్ట్స్. కొంచెం మన గ్లూట్స్ని స్టిఫ్ చేసి 2 హ్యాండ్స్లో వెయిట్స్ పట్టుకొని లెగ్స్కి ప్యారలల్గా ముందుకి లైట్ స్క్వాట్ పొజిషన్ చేస్తూ ముందుకు రావాలి, కిందికి రావాలి, దెన్ మళ్ళీ అప్ అండ్ డౌన్ అట్లా చేస్తూ ఉండాలి లిఫ్ట్స్ లాగా. సో ఇది కూడా 45 seconds. నెక్స్ట్ ఆ తర్వాత ఫ్రంట్ లంజెస్ అంటే ఐ హేట్ అని చెప్పినాను కదా. సో ఇంకా టూ డంబల్స్ని హోల్డ్ చేసి ఫ్రంట్ ఆల్టర్నేట్ లెగ్స్తో ఇట్లా ఫ్రంట్ లంజెస్ చేస్తూ ఉండాలి. లెఫ్ట్ లెగ్ ఒకసారి, రైట్ లెగ్ ఒకసారి. సో ఇంకా బెండ్, ఇంకా నీ ఇంకా బెండ్ కావాలి. ఐ మీన్ బ్యాక్ సైడ్ ఉన్న నీ ఇంకా బెండ్ అయ్యి ఫ్లోర్కి టచ్ అయితే పర్ఫెక్ట్ లంజ్ అనమాట. సో ఇంకా నాకు అక్కడ వరకే వస్తుంది. సో అంతే చేస్తున్నా 45 seconds. నెక్స్ట్ వన్ సింగిల్ లెగ్ డెడ్ లిఫ్ట్స్. మన ఒక లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక లెగ్ని బ్యాక్ అంటూ ముందుకు వంగాలన్నమాట. మనం ముందు వంగినప్పుడు హ్యాండ్స్ రెండు మన టోస్కి అటు ఇటు ఉండాలన్నమాట. ఏ లెగ్ అయితే రేజ్ చేస్తున్నామో ఇంకొక లెగ్ని మీద బ్యాలెన్స్ చేస్తూ ముందుకి బెండ్ అవ్వాలి. సో ఇది చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. కొంచెం నీ బెండ్ కావద్దు యాక్చువల్గా, కానీ మన బ్యాలెన్స్ అంతా లెగ్ మీద ఉంటుంది. స్లైట్గా నీ బెండ్ చేసిన. సో అది 45 seconds. నెక్స్ట్ లాటరల్ లంజెస్. ఇందాకనేమో ఫార్వర్డ్ లంజెస్ కదా, ఇదేమో లాటరల్గా ప్యారలల్గా ఇట్లా లంజెస్ చేస్తూ ఉండాలి. సో ఒక లెగ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ బెండ్ చేసి నెక్స్ట్ రైట్ లెగ్ స్లాండింగ్ పొజిషన్లో ఉంటుంది. సో వెయిట్ అంతా లెఫ్ట్ సైడ్ పడుతుంటుంది అనమాట. సో ఇట్లా ప్యారలల్గా అటు ఇటు చేస్తూ ఉండాలి లాటరల్గా. సో ఈ లాటరల్ లంజెస్ ఇది 45 seconds. నెక్స్ట్ ఆ తర్వాత దీన్ని బెంట్ ఓవర్ రోస్ అంటారంట. సో మన గ్లూట్స్ని టైటన్ అప్ చేసి కొంచెం ముందుకు బెండ్ అయిపోయి 2 హ్యాండ్స్తోని డంబల్స్ పట్టుకొని ఇట్లా బ్యాక్ చేస్తూ ఉండాలి. ఫ్రంట్ బ్యాక్ చేస్తూ ఉండాలి. సో చేస్తుంటే మన హ్యాండ్స్ మీద అండ్ చెస్ట్ దగ్గర అక్కడంతా ఎఫెక్ట్ పడుతుంది. సో అది 45 seconds. నెక్స్ట్ అప్ రైట్ రోస్. స్ట్రైట్గా నిల్చొని 2 డంబుల్స్ హ్యాండ్స్లో పట్టుకొని ఇట్లా రేస్ చేస్తూ ఉండాలన్నమాట. మన వేస్ట్ నుండి చెస్ట్ పై వరకు ఇట్లా చేస్తూ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. ఇది 45 seconds. నెక్స్ట్ ఆ తర్వాత హ్యామర్ కర్ల్స్. సో ఇట్లా ఇందాకనేమో ఇట్లా స్ట్రైట్గా, ఇప్పుడేమో బాడీకి ప్యారలల్గా ఇట్లా చేస్తూ ఉండాలి. అప్ అండ్ డౌన్ మన వేస్ట్ దగ్గర నుండి షోల్డర్స్ మీదకి చేస్తూ ఉండాలన్నమాట. ఇది కూడా 45 seconds. నెక్స్ట్ ఆ తర్వాత స్లాండింగ్ పొజిషన్లో ఉంటూ సీటెడ్ మిలిటరీ ప్రెస్ అనమాట. సో ఇట్లా స్లాండింగ్ కూర్చొని నీస్ని కొంచెం బెండ్ చేసి మన నడుమును కొంచెం వెనక్కి స్లాండింగ్ పొజిషన్లో ఉంచి రేజ్ చేస్తూ షోల్డర్ మీదకి తీసుకురావాలన్నమాట. సో ఇట్లా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. ఇది కూడా 45 seconds. నెక్స్ట్ ఆ తర్వాత ఫ్లోర్ చెస్ట్ ప్రెస్. పడుకొని 2 హ్యాండ్స్ని స్ట్రైట్గా పెట్టి మన చెస్ట్ మీద నుంచి ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. సో అప్ అండ్ డౌన్ చెస్ట్ మీద వరకు ఇట్లా తీస్తూ ఉండాలి. తెచ్చినప్పుడు హ్యాండ్స్కి, చెస్ట్కి అండ్ యాప్స్ దగ్గర కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇది 45 seconds. నెక్స్ట్ ఆ తర్వాత ఫ్లోర్ స్కల్ క్రషర్స్. ఇదేంటంటే మన 2 హ్యాండ్స్ని ప్యారల్గా పెట్టి విత్ వెయిట్స్ హెడ్ పైనకి ఇట్లా బెండ్ చేస్తూ ఉండాలి. ఇది చేస్తున్నప్పుడు షోల్డర్ టు ఎల్బో స్టిఫ్గా ఉండి ఓన్లీ ఎల్బో కింద నుంచి ఆ పార్టే మూవ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఇది 45 seconds. నెక్స్ట్ నీ టక్స్. 2 హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టి విత్ వెయిట్స్ హ్యాండ్స్లో పట్టుకొని స్ట్రైట్గా పెట్టి ఓన్లీ నీని టక్ చేస్తూ ఉండాలన్నమాట. స్ట్రైట్గా మళ్ళీ లెగ్స్ స్ట్రైట్ అని మళ్ళీ నీ టక్, లెగ్స్ స్ట్రైట్ అని నీ టక్. లెగ్స్ కింద పెట్టకుండా ఎయిర్లోనే ఉంచాలి. సో ఇట్లా ఇది 45 seconds. నెక్స్ట్ ఆ తర్వాత పుల్ త్రూ. ప్లాంక్ పొజిషన్లో ఉంటూ మన డంబెల్స్ ఉన్నాయి కదా, ఆల్టర్నేట్ హ్యాండ్తోని ఇంకొక సైడ్ తీయాలన్నమాట. ఇప్పుడు రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ అట్లా జరుపుతూ ఉండాలన్నమాట. సో ఇది ఇంకా లో ప్లాంక్లో ఉండాలి, బట్ నేను హై ప్లాంక్లో ఉండి చేస్తున్నా. ఇంకా లో ప్లాంక్లో ఉండి చేస్తే ఇంకా యాప్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అది 45 seconds. నెక్స్ట్ ఆ తర్వాత నీస్ని టక్ చేసి 2 డంబల్స్ని యాక్చువల్గా చేతిలో పట్టుకొని
హోల్డ్ చేయాలి. బట్ నాకు బ్యాలెన్స్ ఆగలేదు కాబట్టి ఇట్లా చేసిన అనమాట మోడిఫై చేసి. ఇది కూడా 30 సెకండ్స్ వరకు కూడా చేయగలగలేదు, చాలా కొంచెం సేపు చేసిన. సో ఇది ఇవాల్టి డంబెల్ వర్కౌట్స్, ఫుల్ బాడీ వర్కౌట్స్. చూడండి చేసిన 30 మినిట్సే కానీ ఫుల్ వేడి స్వెట్ వచ్చేసింది. సో ఇంకా ఫ్రెష్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి మస్క్ మిలన్ ఓట్స్, మిల్క్, సీడ్స్, డేట్స్ అన్నీ కలిపి మంచిగా థిక్ స్మూతీ చేసుకున్నాను అనమాట. మిల్క్ కూడా యాడ్ చేసుకున్నా, చాలా బాగుండే, థిక్గా చేసుకున్నా. సో దట్స్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్. ఇంకా లంచ్కి రైసే తినేసిన, అదంతా ఏం షూట్ చేయలేదు. సో ఇది ఇవాల్టి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.